కూటమి నేతలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి నామినేటెడ్ పదవుల పంపకాలు ఈరోజు జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 20 నామినేటెడ్ పోస్టులను ఈరోజు పంచడం జరిగింది. వీటికి చైర్మన్లను నియమించడం జరిగింది. ఇందులో టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి 1 పోస్ట్ని కేటాయించడం జరిగింది. ఆ పోస్టుల వివరాలు ఒకసారి పరిశీలించినట్లయితే వక్స్ బోర్డ్ చైర్మన్గా అబ్దుల్ అజీజ్ని నియమించడం జరిగింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శాప్కి అనిమిని రవినాయుడిని కేటాయించడం జరిగింది. ఏపీ హౌసింగ్ బోర్డుకి బత్తుల తాతయ్య బాబు, అలాగే ఏపీ షెడ్యూల్ తెగల సహకార ఆర్థిక సంఘం దీనికి బొరగం శ్రీనివాసులు, ఏపీ మారిటైమ్ బోర్డుకి దామచర్ల సత్య, సీడేపీ దీంట్లో దీపక్ రెడ్డిని నియమించడం జరిగింది. ఇది ఏపీలో ఉపాధి కల్పన ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ కోసం ఇది ఏర్పాటు చేసినటువంటి సొసైటీ. అలాగే 20 పాయింట్ ఫార్ములా దీనికి లంకా దినకర్ని బీజేపీ వ్యక్తి ఈయన నియమించడం జరిగింది. ఏపీ మార్క్ ఫెడ్ కార్పొరేషన్కి కర్రోతు బంగారరాజుని నియమించడం జరిగింది. ఏపీ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ దీనికి మన్నె సుబ్బారెడ్డిని నియమించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏపీఐఐసి దీనికి మంతెన రామరాజుని నియమించడం జరిగింది. ఏపీ పద్మశాలి సంక్షేమం మరియు అభివృద్ధి సంస్థ దీనికి నందం అబద్దయ్యని నియమించడం జరిగింది. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి నూకసాని బాలాజీని నియమించడం జరిగింది. ఆర్టీసీ చైర్మన్గా కొనకళ్ళ నారాయణను నియమించడం జరిగింది. అలానే ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి పీలా గోవింద సత్యనారాయణను నియమించడం జరిగింది. లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దీనికి పిల్లి మాణిక్యాలరావుని నియమించడం జరిగింది. ఏపీ రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి పీతల సుజాతను నియమించడం జరిగింది. ఏపీ మైక్రో అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీ ఎంఎస్ఎంఈడిసి దీనికి తమ్మిరెడ్డి శివశంకర్ ఈయన జనసేన ఆయన నియమించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ దీనికి తోట మెహర్ సుధీర్ ఈయన నియమించడం జరిగింది. ఈయన కూడా జనసేన. ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ దీనికి వజ్జా బాబురావుని నియమించడం జరిగింది. ఏపీ టౌన్షిప్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ దీనికి వేములపాటి అజయ్ కుమార్ ఈయన కూడా జనసేనే. సో ఈయన్ని నియమించడం జరిగింది. ఇవి నియామకాలు.